దేవుడైన యెహోవా అబ్రహాముతో మాట్లాడిండు. నువ్వు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. అక్కడ నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ పేరు ప్రఖ్యాతిని గొప్ప చేస్తాను, నిన్ను దీవిస్తాను. నీవు అనేక జనములకు ఆశీర్వాదముగా ఉంటావు. నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించిన వారిని నేను శపిస్తానని దేవుడైన యెహోవా అబ్రహాముతో మాట్లాడి వాగ్దానం చేసి ఆశీర్వదించి వెళ్ళమని చెప్పాడు. నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించిన వారిని దూషిస్తానని కూడా వాగ్దానం చేశాడు దేవుడు. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో చెప్పాడు, వాగ్దానం చేశాడు. యెహోవా అబ్రహాముతో చెప్పిన ప్రకారం అబ్రాము వెళ్ళిపోయాడు. దేవుడు చెప్పిన దేశానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. లోతు అతనితో కూడా వెళ్ళాడు. అబ్రాము ఆరాను నుండి బయలుదేరినప్పుడు 75 సంవత్సరాలు వయసు కలిగిన వాడు. అబ్రాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, అరానులో తానును వారును ఆర్జించిన ఆస్తిని, వారు సంపాదించిన సమస్తమును తీసుకొని కానాను దేశానికి వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశానికి వచ్చారు. అప్పుడు అబ్రాము షెకెము నందుల ఒక స్థలము దాకా ఆ దేశాన్ని సంసారం చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునొద్దకు చేరి అక్కడ నివాసం చేసెను. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమయ్యి, నీ సంతానమునకు ఈ దేశం ఇస్తాను అని వాగ్దానం చేశాడు. అక్కడ యెహోవాకు ఒక బలిపీఠం కట్టాడు అబ్రహాము. అక్కడ నుండి బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటునున్న బేతేలుకు తూర్పునున్న ఆయకి మధ్య ఒక గుడారం వేసుకుని అక్కడ కూడా నివసిస్తూ అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున అబ్రహాము ప్రార్థన కూడా చేశాడు. అబ్రాం ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళాడు. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చింది. ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున అబ్రాం ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళిపోయాడు. అతడు ఐగుప్తులోకి వెళ్ళిన తర్వాత అక్కడ తన భార్య అయిన శారైతో, ఇదిగో నువ్వు చక్కని దానివే అని నేను ఎరుగుదును, నాకు తెలుసు నువ్వు అందమైన స్త్రీవని. ఐగుప్తులు నిన్ను చూచి ఈమె ఇతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చి నిన్ను తీసుకుని వెళ్ళిపోతారేమో. అందుకని దయచేసి నీవు నాకు మేలు చేయాలి. నీ వలన నాకు మేలు కలిగినట్లు, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరివని దయచేసి చెప్పమని చెప్పాడు. అబ్రాం ఐగుప్తులో చేరినప్పుడు ఆ ఐగుప్తీయులు ఆ స్త్రీని మిక్కిలి సౌందర్యవతిని అందమైన స్త్రీగా వారు చూచి ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడారు, గణపరిచారు. ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడింది. శారాని తీసుకొని ఫరో ఇంటికి తీసుకొని వచ్చారు. అతడు ఆమెను బట్టి అబ్రామునకు మేలు చేసెను. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తులు, ఆడుగాడిదలు, ఒంటెలు అన్నీ కూడా ఇవ్వబడ్డాయి. అయితే యెహోవా అబ్రాం భార్య అయిన శారాను బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించాడు. అప్పుడు ఫరో అబ్రామును పిలిచి, నువ్వు నాకు చేసింది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు చెప్పలేదు? ఈమె నా సహోదరిని ఎలా చెప్పితివి? నేను ఆమెను నా భార్యగా చేసుకుందునేమో అని మాట్లాడాడు. ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకుని పొమ్మని చెప్పాను. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతని భార్యను అతని కలిగిన సమస్తను పంపివేసిరి. ఇది దేవుని యొక్క అద్భుతం, ఆశ్చర్యము. అబ్రాము తనకు కలిగిన సమస్తము, తన భార్యను తనతో కూడిన లోతుని వెంటబెట్టుకొని ఐగుప్తుల నుండి నెగేబునికి వెళ్ళిపోయాడు. అబ్రాము వెండి బంగారములు పశువులు కలిగి బహు ధనవంతుడే ఉన్నాడు. అతడు ప్రయాణం చేయొచ్చు దక్షిణం నుండి బేతేలు వరకు, అనగా
బేతేలుకును ఆయకిని మధ్యకు తన గుడారం మొదట ఉండిన స్థలము వరకు వచ్చి తాను మొదట బలిపీఠం కట్టిన చోట చేరాడు. అక్కడ అబ్రాహాము యెహోవా నామమున ప్రార్థన చేశాడు. అబ్రాహాముతో కూడా వెళ్ళిన లోతునకు గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశం చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారముగా ఉంది. అప్పుడు అబ్రాహాము పశువుల కాపరులకు, లోతు పశువుల కాపరులకు కలహం పుట్టింది, గొడవ వచ్చింది, తగాదా వచ్చింది. ఆ కాలమందు కానానీయులు, పెరిజీయులు ఆ దేశంలో కాపురమున్నారు. కాబట్టి అబ్రాహాము, మనము బంధువులము కనుక నాకు నీకు నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకు మధ్య కలహము వచ్చింది, గొడవ వచ్చింది. అయితే నీ కాపరులకు నా కాపరులకు గొడవలు ఉండకూడదు, తగాదాలు ఉండకూడదు, కలహం ఉండకూడదు. ఈ దేశమంతా నీ ఎదుట ఉన్నది కదా. దయచేసి నన్ను విడిచి వేరుగా నుండు. నువ్వు ఎడమ తట్టుకు వెళితే నేను కుడి తట్టుకు వెళ్తా. నువ్వు కుడి తట్టుకు వెళితే నేను ఎడమ తట్టుకు వెళ్తానని లోతుతో చెప్పాడు అబ్రహాం. లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతం అంతని చూచాడు. యెహోవా సొదొమ గొమొర్రా పట్టణములను నాశనం చేయక మునుపు షోయరుకు వచ్చే వరకు అదంతా కూడా యెహోవా తోట వలె ఉంది, పచ్చగా ఉంది, ఐగుప్తు దేశం వలె ఉంది, నీలుబారు తోటలాగా ఉంది. కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతం మట్టును ఏర్పరచుకొని, యొర్దాను భూ ప్రాంతాన్ని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేశాడు. అట్లు వారు ఒకరినొకరు కూడా వేరైపోయారు. అబ్రాహాము, లోతు వేరైపోయారు. లోతు అబ్రాహామును విడిచి వెళ్ళిపోయాడు యొర్దాను ప్రాంతానికి. అబ్రాహాము కానానులో నివసించాడు. లోతు ఆ మైదానమందున్న పట్టణంలో ప్రదేశంలో కాపురమున్నాడు. సొదొమ దగ్గర తన గుడారం వేసుకున్నాడు. సొదొమ మనుషులు దుష్టులు, దుర్మార్గులు, చెడ్డోళ్ళు, యెహోవా దృష్టికి బహు పాపులై ఉన్నారు. లోతు అబ్రాహామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కనులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పరమ తట్టు చూడు. ఎందుకనగా నీవు చూచుని దేశమంతటిని నీకును నీ సంతానానికి సదాకాలం ఇస్తానని దేవుడు యెహోవా చెప్పాడు. మరియు నీ సంతానమును భూమి మీద నుండి ఇసుక రేణువుల వలె, సముద్రపు ఇసుక రేణువు వలె విస్తరం చేస్తాను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులు లెక్కింపగలిగిన ఎడల నీ సంతానము కూడా లెక్కింపవచ్చును. నువ్వు లేచి దేశం యొక్క పొడుగును వెడల్పును దానిలో సంచరించుము, అది నీకు ఇచ్చిదనని అబ్రాహాముతో చెప్పాడు దేవుడు. అప్పుడు అబ్రాహాము తన గుడారం తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గర సింధూర వృక్ష వనంలో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టాడు. షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్సారు రాజైన అర్యోకు, ఏలాం రాజైన కదొర్లాము వీళ్ళందరూ కూడా యుద్ధానికి వచ్చి లోతు ఆస్తిపాస్తులు తీసుకొని వెళ్ళిపోయారు. ఈ సంగతి అబ్రాహాముకు తెలిసింది. అప్పుడు అబ్రాహాము తన సహోదరు కుమారుడైన లోతు సొదొమలో కాపురమున కనుక అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకొని ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రాహాముతో చెప్పాడు. అప్పుడు అబ్రాహాము తన ఇంట ఉన్న పనివారిని తీసుకొని యుద్ధానికి వెళ్ళి యుద్ధం చేసి తన తమ్ముని ఆస్తిని దక్కించుకొని వస్తాడు. ఆ తర్వాత వస్తున్నప్పుడు షాలేము లోయ దగ్గరికి వచ్చినప్పుడు షాలేం రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసం తీసుకొని వచ్చాడు. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదించబడునుగాక అని దీవించాడు. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అని చెప్పాడు. అప్పుడు అబ్రాహాము అన్నిట్లో ఆ షాలేం రాజుకి 10వ వంతు దశమ భాగం ఇచ్చాడు. సొదొమ రాజు మనుషులను నాకు ఇచ్చి అతన్ని నువ్వే తీసుకోమని అబ్రాహాముతో సొదొమ రాజుతో చెప్పాడు. అయితే అబ్రాహాము నీ ఆస్తి నాకు వద్దని చెప్పాడు. ఎందుకంటే నా దేవుడైన యెహోవా నన్ను ఆశీర్వదించాడు, నువ్వు కాదు నన్ను హెచ్చించింది, నా దేవుడే నన్ను హెచ్చించాడని ఆస్తి తీసుకోలేదు. ఇవన్నీ జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రాహామునకు దర్శనమునందు వాక్యం వచ్చింది. దర్శనమందు వచ్చి, దర్శనము, అబ్రామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాడు. అందుకు అబ్రాం, ప్రభువైన యెహోవా, నాకేమి ఇచ్చినానేమి? నేను సంతానం లేనివాడిని పోవచ్చున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తగును కదా. మరి అబ్రాం, ఇదిగో నీవు నాకు సంతానం ఇలేదు కనుక నా పరివారంలో ఒకడు నా వారసుడని చెప్పగా యెహోవా వాక్యం అతని వద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసన పుట్టబోచున్న వాడు నీకు వారసుడగడని చెప్పాను.
మరియు ఆయన వెలుపలికి అతను తీసుకుని వచ్చి, నువ్వు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రాలను లెక్కబెట్టు, నీ చేతనైతే లెక్కించమని చెప్పాడు. నీ సంతానము అలాగునవునని చెప్పెను. నీ సంతానము ఆకాశ నక్షత్రముల వలె విస్తరించిద్దని చెప్పాడు. అతడు యెహోవాను నమ్మెను. అబ్రాహాము దేవుడు చెప్పిన మాటను నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. ఆయన, నీవు ఈ దేశమును స్వతంత్రించుకొనున్నట్లు నీకిచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి నిన్ను యోధలకు తీసుకుని వచ్చిన యెహోవాను నేనని చెప్పాడు. ఈ దేశం నీకీయటానికి నేను కల్దీయుల దేశంలో నుండి నీ సంతానానికి ఈ దేశం ఇవ్వటానికి నేను అక్కడ నుండి ఇక్కడికి నిన్ను తీసుకొని వచ్చానని చెప్పాడు. ఆ విధంగా దేవుడు యెహోవా మాట్లాడింది. అబ్రాహాం భార్య అయిన శారా అతనికి పిల్లలు కలగలేదు. ఆమెకు అగరును ఐగుప్తీయురాలైన దాసి ఉంది. అయితే శారా, ఇదిగో నేను పిల్లలు కనకున్నట్టు యెహోవా చేసి ఉన్నాడు. నువ్వు దయచేసి నా దాసితో పొమ్మని, ఒకవేళ ఆమె వల్ల నాకు సంతానము కలగవచ్చునని అబ్రాహాంతో చెప్పింది. అబ్రాహాం శారా మాట విని, కాబట్టి అబ్రాహాం కానాను దేశంలో 10 ఏళ్ళు కాపురమున్న తర్వాత అబ్రాహాం తన భార్య అయిన శారాయ్ దాసి అయిన అగరును ఐగుప్తురాలను తీసుకొని తన పెనిమిటైన అబ్రాహామునకు భార్యగా ఉన్నట్లు అతనికి ఇచ్చింది. అగరును భార్యగా చేసుకున్నాడు అబ్రహాం. ఈ అగరు గర్భవతి అయింది. అగరుతో పోయినప్పుడు అది గర్భవతి అయింది. తాను గర్భవతినైతినని తెలుసుకున్నప్పుడు నుండి తన యజమానురాలైన శారాని చాలా నీచముగా చూడటం ప్రారంభించింది. అప్పుడు శారాయి, నా ఉసురు నీకు తగులని దూషించడం ప్రారంభించింది. నేను నా దాసిని నీ కౌగుట్టి నీకు ఇచ్చిన తర్వాత తాను గర్భవతినైతినని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాన్నైతినని అబ్రాహాముతో చెప్పింది. అబ్రాహాము, ఆమె నీ వశములో ఉంది కాబట్టి నువ్వేం చేయదలుచుకుంటావు అదే చేయమని చెప్పింది. అందుకు అబ్రాహాం, నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్టు దాన్ని చేయమని శారాతో చెప్పాడు. శారా ఏం చేసింది? అగరును బాగా బాధ పెట్టింది, శ్రమ పెట్టింది, ఇబ్బంది పెట్టింది, ఇంట్లో హింస ప్రారంభించింది, హింస పెట్టింది. ఆ హింస బాధ తట్టుకోలేక ఆమె శారా యొద్ద నుండి పారిపోయింది. యెహోవా దూత అరణ్యంలో నీటి బొగ్గు యొద్ద సూరు మార్గములో బొగ్గు యొద్ద ఆమెను కనుగొని, శారాయి దాసివైన అగరు, ఎక్కడుండి వచ్చావు, ఎక్కడికి వెళుచున్నావు అని అడిగింది. అది నా యజమానురాలైన శారా యొద్ద నుండి పారిపోవచ్చున్నానని చెప్పింది అగరు. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి మెనిగి ఉండమని దేవదూత చెప్పెను. మరి యెహోవా దూత, నీ సంతానము నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింపలేనంత వీలు లేనంత విస్తారమగును, కాబట్టి నువ్వు వెళ్ళిపో. యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొర విన్నాడు, నువ్వు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెడుతూ, అతడు అడవి గాడిద వంటి మనుషుడు, అతని చెయ్యి అందరికీ అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును, అతడు తన సహోదరుల ఎదుట నివసించును అని అగరుతో చెప్పెను దేవదూత. అది చూచుచున్న దేవుడు నీవే అని పేరుతో తన మాటలాడిన యెహోవాకు పెట్టెను. ఏలియానికి, నన్ను చూచిన వాడిని నేను ఇక్కడ చూచిన కదా అనుకొనెను. అందుచేత ఆ నీటి బుగ్గకు బేర్ లహాయి రోయ్ అని పేరు పెట్టబడెను. అది కాదేశునకు బెరేదుకు మధ్య ఉన్నది. తరువాత అగరు అబ్రాహామును కుమారుని కనెను. అబ్రాహాం అగరుని కనని అతని కుమారునికి ఇష్మాయేలు అని పేరు పెట్టెను. అగరు అబ్రాహామునికి ఇష్మాయేలుని కనినప్పుడు అబ్రాహాము వయస్సు 86 ఏళ్ళు వాడు. అబ్రాహాం 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై నడుచుకోమని దేవుడని యెహోవా అబ్రాహాముతో చెప్పాడు. ఎలా నడుచుకోమని చెప్పాడు? నా సన్నిధి నువ్వు నిందారహితుడుగా నడుచుకును, నేను సర్వశక్తి గల దేవుడును, నాకును నీకు మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించేదను అని చెప్పాను. అబ్రాహాం సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు, మరి ఇక మీదట నీ పేరు అబ్రాహాం అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని కనుక నీ పేరు అబ్రహాము అనబడును. నువ్వు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లుగా నియమించుదును, రాజులు నీలో నుండి వచ్చెదరు, నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకు దేవుడై ఉంటాను, నాకును నీకును నీ తర్వాత వారి తరములో నీ సంతతికి మధ్య నా నిబంధన నిత్య నిబంధనగా స్థిరపరచెదను, నీకును నీ తర్వాత నీ సంతతికి నువ్వు పరదేశమై ఉన్న దేశమును అనగా కానాను దేశం అంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇస్తాను, నేను వారికి దేవుడునే ఉందును. మరియు దేవుడు, నువ్వు మాత్రమే కాక నీ తర్వాతి వారి తరములలో నీ సంతతి నా నిబంధన గైకొనవలెను, నాకును నీకును
నీ తర్వాత సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదంటే, మీలో ప్రతివాడును సున్నతి పొందాలి. మీరు మీ గోప్యాంగ చర్మము సున్నతి పొందవలెను. అది నాకు నీకు మధ్య నిబంధన సూచనగా ఉంటుంది. 8 దినముల వయసు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడైనా, నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడైనా, మీ తరాలలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను. నీ ఇంట పుట్టినవాడు, నీ వెండితో కొనబడిన వాడు తప్పక సున్నతి పొందాలి. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును. సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మము సున్నతి చేయబడదట్టేవాడు తన జనులలో నుండి కొట్టివేయబడును. వాడు నా నిబంధన మీరి ఉన్నాడని అబ్రహాంతో దేవుడైన యెహోవా చెప్పాడు. మరియు దేవుడు అయిన యెహోవా ఏమని చెప్పాడు? నీ భార్య అయిన శారయి పేరు శారాయి అనవద్దు. ఏలనగా ఆమె పేరు శారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుణ్ణి కలుగా చేస్తాను. నేను ఆమెను ఆశీర్వదిస్తాను. ఆమె జనములకు తల్లిగా ఉండును. జనముల రాజులను ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పాను దేవుడైన యెహోవా. అప్పుడు అబ్రహాం సాగిలపడి నవ్వి, 100 ఏళ్ల వానికి సంతానము కలుగునా, 99 ఏళ్ల శారా కనున అని మనసులో అనుకొనెను. అబ్రహాము ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతకను అనుగ్రహించమని దేవునితో చెప్పగా, దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నువ్వు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు. అతని తర్వాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధన అతనితో స్థిరపరచుదును. ఇష్మాయేలును గురించి నీవు చేసిన మనవి నేను విన్నాను కాబట్టి, ఇదిగో నేను అతన్ని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికంగా అతన్ని విస్తరింపజేస్తాను. అతడు 12 మంది రాజులను కంటాడు. అతనిని గొప్ప జనముగా చేస్తానని అబ్రహాంతో దేవుడు చెప్పిన వాగ్దానం చేసినాను. అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధన స్థిరపరచుదనని చెప్పెను. దేవుడైన యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించిన తర్వాత అతని యొద్ద నుండి పరలోకానికి వెళ్ళిపోయాడు. అప్పుడు అబ్రహాం తన కుమారుడైన ఇష్మాయేలును, తన ఇంట పుట్టిన వారందరినీ, తన వెన్నుతో కొనబడిన వారందరినీ, అబ్రహాము ఇంటి మనుషులలో ప్రతివాడిని పట్టుకొని, దేవుడు తనతో చెప్పిన ప్రకారము, దేవుడు చెప్పిన మాట ప్రకారము ఆ దినమందే వారికి గోప్యంగ చర్మము సున్నతి చేశాడు. అబ్రహాము గోప్యంగ చర్మం సున్నతి చేయబడినప్పుడు అతడు 99 ఏళ్లవాడు. అతని కుమారుడైన ఇష్మాయేలు గోప్యంగ చర్మం సున్నతి చేయబడినప్పుడు అతడు 13 ఏళ్లవాడు. ఒక్క దినమందే అబ్రహాము అతని కుమారుడైన ఇష్మాయేలు సున్నతి పొందిరి. అతని ఇంట పుట్టినవారు, అన్యుని యొద్ద వెండితో కొనబడిన వారును, అతని ఇంటిలో పురుషులందరూ అతనితో కూడా సున్నతి పొందారు. అంటే అబ్రహాం దేవుని మాట విన్నాడు. అతని ఇంటి వారందరూ కూడా దేవుని మాటే విన్నారు. దేవుని నిబంధన పాటించారు. ఆ విధంగా అబ్రహాము కుటుంబంలో ఉన్నవారు, అబ్రహాం కుమారుడైన ఇష్మాయేలు, అతని ఇంటి వారందరూ కూడా దేవుని నిబంధన పాటించారు, గైకొన్నారు. మనము కూడా మన జీవితాలలో దేవుని నిబంధన గైకొనాలి, పాటించాలి. దేవుడు మనకిచ్చిన నిబంధన ఏమన్నాడు? ఆయన ఒక పాత్ర ఎత్తి పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, విరిచిది నా శరీరము, మీరు భోజనం చేయడప్పులా నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. ఆ తర్వాత మరలా ఒక పాత్ర ఎత్తి పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా పానం చేయండి. ఇది మీ కొరకు చిందించబడిన క్రొత్త నిబంధన రక్తం అన్నాడు. అంటే ఇప్పుడు మనకి అబ్రహాంతో చేసిన నిబంధన పాత నిబంధన, ఇప్పుడు యేసుప్రభు క్రొత్త నిబంధనలో చేసిన నిబంధన, మనతో చేసిన నిబంధన క్రొత్త నిబంధన. అబ్రహాము పాత నిబంధన పాటించాడు. ఇప్పుడు మనం క్రొత్త నిబంధన పాటించాలి. ఏంటి కొత్త నిబంధన, పాత నిబంధన అంటే? పాత నిబంధనలో సున్నతి, కొత్త నిబంధనలో యేసుప్రభు నమ్మి బాప్తీసం తీసుకుని యేసుప్రభు శరీరాన్ని, యేసుప్రభు రక్తాన్ని భోజనం చేయటమే క్రొత్త నిబంధన పాటించడం. అబ్రహాము పాటించాడు పాత నిబంధన, మనం క్రొత్త నిబంధన పాటించుదాం. అంటే యేసును నమ్మి బాప్తీసం తీసుకుని ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనం భోజనం చేద్దాం, పానమిచ్చేద్దాం.